చన్వెల్లిలో బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘునాథ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చన్వెల్లి గ్రామంలో బోరుబావిలో పడిపోయిన చిన్నారి మృతదేహాన్ని వెలికితీసే సహాయక చర్యల కార్యక్రమం వద్ద మనం అంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. అట్లాగే జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేతో పాటు వైద్య సిబ్బంది, 108 సిబ్బంది, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సహాయక బృందాలన్నీ కూడా బోరుబావి వద్ద పాప మృతదేహాన్ని బయటికి తీసేందుకు, అంటే చనిపోయినట్లుగా ఒక పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే 24 గంటలు గడిచిపోయింది. 40 అడుగుల లోతు నుంచి పాప మరింత లోతుకు పడిపోయిన పరిస్థితుల్లో పాప బ్రతికి ఉండే అవకాశాలపైన వైద్య సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు ఆశలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాపను ప్రాణాలతోనే బయటికి తీసేందుకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అధికారులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఏమైనా అనుకోని విధంగా ఏదైనా ఘటన జరిగినా కూడా పాపను ఆమె శరీరాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసేందుకు శక్తి వంచన లేకుండా మనం చూస్తున్నాం. ఒకవైపు కంప్రెషర్ మెషిన్, అట్లా మరోవైపు ఒక దశల వారీగా 2 అంతస్తుల్లో ఒక జేసీబీ పైనటువంటి ఎప్పటికప్పుడు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన మట్టిని తొలగించేందుకు ఇక్కడ జేసీబీ యంత్రాలు నిరంతరం శ్రమిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే మరోవైపు వెనక వైపు కూడా ఇంకొక జేసీబీ యంత్రం కలిగి ఉంది. ఈ గుంతకి పక్కనే ఉన్నటువంటి ఇల్లు, ఆ పాప యొక్క తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు, వారిది యాలాల మండలం, రంగారెడ్డి జిల్లాలోని యాలాల మండలం గోరెపల్లికి చెందినటువంటి దంపతులు. వాళ్ళిద్దరు కూడా వలస కూలీలుగా తమ స్వగ్రామంలో ఉపాధి లేక బతుకు తెరువు కోసం ఈ చనివెల్లి పక్కనటువంటి గ్రామానికి ఒక రామరెడ్డి అనేటువంటి రైతు వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి వచ్చారు. వాళ్ళు ఇక్కడే ఆడుకుంటూ పక్కనే ఇల్లు ఉండడంతో, వ్యవసాయ క్షేత్రంలో 2 రోజుల క్రితమే బోరుబావులు చేయడంతో ఆ పక్కనటువంటి బోరుబావిని వచ్చినటువంటి చనువుతో అక్కడ ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. నిన్న సాయంత్రం పడిపోయినప్పటి నుంచి కూడా మిలిటరీ అధికారులు అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా నిరంతరం శ్రమ చేస్తూ ఉన్నారు. మరొక వైపు చూస్తే కనుక స్థానిక రాజకీయ నేతలు, అట్లాగే అధికారులు, అట్లాగే రెవెన్యూ సిబ్బంది అంతా కూడా కలిసికట్టుగా శ్రమిస్తూ పాపను ప్రాణాలతో, ఇంకా బతికి ఉంటే కనుక ప్రాణాలతోనే బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 108 సిబ్బంది ఆక్సిజన్ని సిలిండర్లు ఇక్కడ పెట్టి మనం లోపలికి పంపిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించాలనే ఆశతోనే చుట్టూ పరిసరాలు ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఎప్పటికప్పుడు పాప యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు 108 నిరంతరం బోరుబావిలోకి ఆక్సిజన్ని అందిస్తూ శ్రమిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అట్లాగే ఒకవైపు స్థానికంగా అధికారులు, అట్లాగే గ్రామాల్లో ఉండే ప్రజలంతా కూడా ఒకేసారి ఇక్కడికి రావడంతో ఇక్కడ రద్దీ ఏర్పడింది. ఈ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు బారికేడ్లు, అట్లాగే ప్రత్యేకమైన తాడు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించపరుస్తుంది. ఈ పరిస్థితి అట్లాగే ఈ బోరుబావి ఇప్పటి వరకు 40 నుంచి 45 అడుగుల లోతు వరకు బోరుబావిలో సమాంతరంగా గుంతను తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోతుకు వెళ్తున్న కొద్దీ బలమైన పెద్ద పెద్ద బండరాళ్ళు వస్తున్నాయి. ఆ బండరాలను తొలగిస్తున్నప్పుడు కంప్రెషర్ను యూజ్ చేస్తున్న కారణంగా బోరుబావిలోకి 40 అడుగులకు మించి కేసింగ్ 40 అడుగుల వరకే కేసింగ్ వేసిన పరిస్థితి. తదనంతరం లోపలికి బోరుబావిలో కేసింగ్ లేకపోవడం వల్ల మట్టి అంతా ఎప్పటికప్పుడు లోపలికి పూడిపోతుంది. పాప ప్రాణాలతో బయటకు తీసేందుకున్నటువంటి అవకాశాలు కనీసంగా మృగ్యమవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అయినా కూడా ఆశావాహ దృక్పథంతో విజయవంతంగా ఆ పాపను బయటకు తీసేందుకు ఒక ఆశావాహ దృక్పథంతో పాపను బయట తీసిన ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ రమణ మహేష్తో రఘునాథ్, చనివెల్లి.